వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ చాలా తక్కువగా ఉంటుంది, 5 రూపాయలు మాత్రమే. ఈ ఆలయం పాము ఆకారంలో నిర్మించబడింది. సందర్శకులు పాము బొడ్డు గుండా ఈ ఆలయంలోకి ప్రవేశించవచ్చు. పొడవైన సొరంగం, ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుని కథను తెలిపే విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ కలియ మర్దనంలో ఉన్న విగ్రహాలు పిల్లలను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. నాంపల్లి గుట్టపై పాము ఆకారంలో కూర్చున్న సింహం ఆకారంలో భక్తులకు, పర్యాటకులకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా